గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 6 రోజుల క్రితం 3 సంవత్సరాల చిన్న పాప జాహ్నవి కనిపించకుండా పోయింది. ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతా ఉన్నారు. అసలు మా పాప ఏమైంది, ఇన్ని రోజులైనా ఎందుకు కనిపించడం లేదని చెప్పి గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. పోలీసులు వెతుకుతా ఉన్నారు. ఇంతవరకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. ప్రస్తుతం పాప తల్లితో నేనున్నాను. ఆమె ఇంట్లో నేను ఉన్నాను. 6 రోజులుగా ఆమె ఏడుస్తూనే ఉంది. అసలు ఏంటి, అసలు ఎందుకు తప్పిపోయింది, ఆ తప్పిపోయే రోజు అసలు ఏం జరిగింది, తల్లి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరమ్మా? శంకర్ భవాని. భవాని. అసలు ఏం జరిగిందమ్మా? ఉదయం 11:30కి అట్లా నడుచుకుంటూ వెళ్తుందని చెప్పేసి తెలిసింది. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, ఏం జరిగింది అప్పుడు? అదే శనివారం ఏదైతే జరిగిందో అదే శనివారం ఉదయం వరకు పాప మాతనే ఉంది సార్. మధ్యాహ్నం 11 ఆ టైంకి వాళ్ళ నాన్నగారు షెడ్ దగ్గరికి గుమస్తా గారు ఫోన్ చేస్తే పని ఉందని వాళ్ళ నాన్నతో కూడా పాప వెళ్ళింది సార్. మళ్ళీ వాళ్ళు నాన్నతో పాటు వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. అక్కడే వచ్చి తీసుకొచ్చి నుంచి మళ్ళీ రిటర్న్ బండి మీద వచ్చేసారు. గుమస్తా గారును మా ఆయన గారు బండి మీద తీసుకొచ్చి పాపని నాకు అప్పచెప్పారు సార్. నుంచో పెట్టాడు సార్ పక్కన. ఇలా స్నానం వెళ్ళినప్పుడు కూడా పాప ఒంటరిగా వెళ్ళిందా? మీకు సీసీ ఫుటేజ్ ఏదైతుందో అది రాంగ్ గా పెట్టారు సార్. జరిగింది చెప్తున్నాను సార్. వెళ్ళింది సార్. వెళ్ళడం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బండి మీద తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టారు. పాపని చూడు ఇలా చిన్న పని ఉంది, తోటలోనే పని ఉంది, వెళ్తున్నాను అన్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్న వదలలేక మళ్ళీ ముందుకు వెళ్ళింది సార్. అక్కడ వరకు వెళ్ళింది. అక్కడ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ నా దగ్గర నుంచో పెట్టాడు. 2 సార్లు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారు. ఇక్కడే సార్ ఈ పక్కన. అంటే అంతలోకి నేను చిన్న అమ్మాయికి స్నానం చేయించి నుంచున్నాను. వాళ్ళ నాన్న బండి మీద వెళ్ళిపోయాడు సార్. ఇలాగే వెళ్ళాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది సార్. మీరు సిసి ఫుటేజ్ లో చూసుంటారు. నేను అమ్మాయిని పట్టుకున్న తర్వాత అప్పుడే ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఏడ్చింది, పెద్ద అమ్మాయి ఆ టైంలో ఏడ్చింది. ఇంక పెద్ద అమ్మాయి అలవాటే కదా ఇదంతా ఎప్పటిలాగే ఇక్కడ ఆడుకుంటుంది అనుకున్న టైంలో పాపని తను అలా వదిలేసి పెద్ద అమ్మాయిని చిన్న అమ్మాయిని లోనకి తీసుకెళ్లి పాలు పట్టి డ్రెస్సింగ్ చేశాను సార్. మళ్ళీ వచ్చి ఒకసారి బయటకు వచ్చి చూసాను, పాప కనిపించలేదు. ఇక్కడ ఎక్కడైనా ఆడుకుంటుందేమో, లేదంటే నా దగ్గర ఆడుకుంటుందేమో. ఎప్పుడు ఇలాగే కదా ఉంటుంది, రోజు జరిగేది అదే సార్. ఏదైనా ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోయాడు కదా వాళ్ళ డాడీ, బండి మీద వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళిపోయి పాప ఆడుకుంటా సార్. వాళ్ళ డాడీ కొంచెం దూరంలో వెళ్ళి ఆడుకుంటా సార్. ఈ చుట్టుపక్కల ఆడుకుంటుంది కదా అన్న ఇదిలోండి ఈ అమ్మాయి ఆడడంతో ఈ అమ్మాయి దగ్గర ఉండిపోయింది సార్. లోన్ ఆడుకుంటానులే, ఆడుకొని ఇంటికి వచ్చేస్తుంది కదా, తనకేమైపోద్ది. ఎప్పుడు ఇలాంటి ముందు కూడా అట్లా వెళ్ళి ఆడుకుని వచ్చేసేది. ఆ షెడ్ వరకు వెళ్ళి సార్ తను ఒక్కరితో వెళ్ళిపోయేది. మళ్ళీ రిటర్న్ వచ్చేసి సార్. కన్నా ధైర్యంతో నేను లోన్ చూసుకుంటున్నాను. మా ఆయన గారు వాళ్ళ పిన్ని గారు ఇంటి దగ్గర చిన్న దొడ్డుగుల్లో పెట్టాడు సార్. తెల్లవారుజామున పెట్టాడు సార్. మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చేసాడు సార్. ఇక్కడికి వచ్చేసి ఆ రోజు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు తోటలో పనిచేశాడు సార్. నైట్ 9:30-10 ఆ టైంలో తోటలో పనిచేసి బోర్లు కోయడానికి జనాలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి కూర్చున్నాడు సార్. ఫ్రెష్ అవుదామని వాళ్ళు వాళ్ళ కారు మీద ఒక 5-6 వచ్చి మా ఆయన్ని కొట్టి కాలర్ పట్టుకుని తీసుకెళ్లారంట సార్. కొట్టారు సార్. కొట్టారంట. కారు నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్పేస్తాను ఉండండి అన్నాడంట సార్. ఒప్పుకోలేదండి సార్. కారు ఎక్కడ ఉందో మాకు చూపించన్నాడు సార్. చూపించండి పలానా ఆ దొడ్డుగుల్లో తీసుకెళ్లాడు సార్ మా ఆయన. మా వాళ్ళ కారులో మా ఆయన గారిని తీసుకెళ్లాడు సార్. అక్కడ పలానా ప్లేస్ లో మా ఆయన కారు ఉందని చెప్పాడంట సార్. చూసి అవతల వాళ్ళు 3 దిగారంట సార్ కారు కోసం, మా కారు కోసం. మా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారంట. చేసేసిన తర్వాత సరికి ఒక పక్కన ఉండి మా ఆయన్ని నొక్కేసారంట సార్. బయటికి నోరెట్టడానికి లేదంట.
అవతల వాళ్ళు ఎవరైతే ముగ్గురు దిగారో అందులో కారు ఎట్టుకెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు, ఒకడు దొరికేశాడు సార్. దొరికే కానీ 4 తన్ని నక్కపల్లి స్టేషన్ కి చెప్తే ఇలా ఇలా జరిగింది, మీ కారు తెలియపోను, మీ అబ్బాయి తెలియపోను, నేను దొరికడం వల్ల మీకు తెలిసింది, లేదంటే ఛాన్స్ లేదు మీరు దొరకడానికి అని చెప్పాడు సార్. ఏదైతే మనకు దొరికిపోయాడు అతను. ఊళ్ళో ఒక అతను పాపని పింఛన్ గోరని తోటకు సంబంధించిన కొండవారిని చూశాడంట. ఆయన చూసి పాప దగ్గరికి వెళ్తే కుక్క వెళ్ళనివ్వలేదు, దగ్గరికి రానివ్వలేదంట. అతను వెళ్ళి ఊళ్ళోకి అన్నితో చెప్తే అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి నాతో చెప్పాడు సార్, మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉంది, నా దగ్గర లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉంది అన్నాను. అంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు. అంటే నువ్వే చేయి బ్యాలెన్స్ లేదు అని నెంబర్ చెప్పాను. నెంబర్ చెప్తే చేసి కనుక్కున్నారు. లేదు నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, ఇంటికాడే ఉందని మా ఆయన గారు చెప్పారు. ఏమైందని అంటే ఇలా చెప్పాడు సార్, మీ పాప అక్కడ కనిపించిందంట, ఇలా నాకు పలానా వ్యక్తి చెప్పాడు అని చెప్పాడు సార్. అని మరి నువ్వు వెళ్ళి చూసి రాలేకపోయావా, వెళ్ళి తీసుకొచ్చేలేకపోయావు అంటే నాకు కనిపించలేదు చెల్లి అన్నాడు. సరే అయితే అని మా ఆయన ఇంటికి వచ్చేసాడు. ఫోన్ చేసిన వెంటనే కనిపించలేదని. కానీ మేము అనుకున్నామంటే ఎండకు కదా ఒకలా ఆడుకొని ఎక్కడన్నా నిద్ర అయిపోయిందేమో అని. వీళ్ళు ఎలా ఎక్కడైతే చూసానన్నారో అక్కడ మొత్తం వాళ్ళని ఎదికారు, నేను ఇటు పక్కన ఎదికాను, కనిపించలేదు సార్. అప్పుడు కుక్క కూడా ఉంది కదా, మీరు పెంచుకునే కుక్క కూడా పాపతో పాటు ఉంది, అప్పుడు కుక్క కూడా లేదు? లేదు సార్, ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు. మరి ఏమైందో తెలియదు. అప్పుడు ఎలా కనిపించలేదు అనగానే ఊళ్ళో వాళ్ళు వెంటనే వచ్చి వాళ్ళు నెతకడం, తోట అంతా నెతకడం, ప్రతి దగ్గర చోట కొండంట నెతకడం, ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం చేసి డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు సాయంత్రం వరకు మీరే ఎత్తికారు, పోలీసులకు చెప్పలా? ఎందుకంటే సార్ బయటికి వెళ్ళి ఛాన్స్ లేదు సార్. అమ్మాయి అయితే తోటలోనే తిరిగి ఎక్కడైనా నిద్ర అయిపోయిందేమో, లేదంటే ఎండకి ఎక్కడైనా కూర్చుండిపోయిందేమో అన్న ఆశతో మేము ఎతికేసుకున్నాం సార్. కనిపించలేదు. మన వల్ల ఇలా లేదని డిపార్ట్మెంట్ కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ రోజు నైట్ మళ్ళీ తెల్లవారుజామున దాకా, ఆదివారం తెల్లవారుజామున దాకా డ్రోన్లని, ఫారెస్ట్ వాళ్ళని, డిపార్ట్మెంట్ అని అలా చెక్ చేస్తూనే అలా గాలిస్తూనే ఉన్నారు సార్. తోట మొత్తం తిరిగేసారు, కొండ మొత్తం తిరిగేసారు, నైట్ టైమే సార్. కానీ ఎక్కడా కనిపించలేదు పాప అయితే. అసలు ఎట్లా మాయమైపోయింది ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కాలేదు, ఎవరు కొన్నారు మాకే అర్థం కాలేదు సార్. ఎవరి మీద అనుమానం పడ్డానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. మీరు ఏదో గతంలో కారు విషయంలో మీతో కొంతమంది గొడవ పడ్డారు, గోల్ చేశారని చెప్పి అన్నారు కదా, వాళ్ళెవరు, వాళ్ళ మీద ఏమన్నా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? జరుగుతుంది సార్, వాళ్ళ మీద కూడా జరుగుతుంది. కానీ ఇటు సైడ్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఏమీ తెలియలేదు అన్నారు. ఏమో సార్ ప్రస్తుతానికి అయితే. ఏం జరిగిందంటే ఏంటి గొడవ వాళ్ళకి మీకు? కార్ తీసుకున్నాం సార్, మా ఆయన గారు కార్ ట్రావెల్స్ కానీ కార్ తీసుకున్నారు. వేరొక తునాయన మహేష్ అన్న ఆయన 2 నెలలకి లీజు కావాలని నెలకు 40,000 అని చెప్పి తీసుకున్నాడు సార్. ఆయన ఏం చేశాడంటే అడ్వాన్స్ ఇస్తున్న అమౌంట్ 10 రోజుల్లో 25,000 ఇచ్చాడు సార్. నా అమౌంట్ పే చేయలేదు. మనం ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు డబ్బుల కోసం. ఇలా కాదు, 1 నెల అమౌంట్ ఇవ్వలేదు, 2వ నెల అమౌంట్ ఇస్తాడని మా ఆయన గారు జీపీఎస్ ద్వారా వెళ్ళి సెకండ్ కీ ఉంటే ఆ కీతో బండిని తెచ్చేసాడు సార్. ఈ బండి మీరు తెచ్చేసుకున్నాం. మా ఆయన గారిని కార్ని పత్తిపాడు స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇంకా మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత ఈ రోజు శనివారం కార్ గురించి జరిగింది సార్. ఇలాగా మళ్ళీ శనివారం వచ్చి ఇద్దరు వచ్చి మా అత్తయ్య గారిని పని చేసుకుంటే మాస్క్ వేసుకుని వచ్చారండి సార్. ఇద్దరు మీ అబ్బాయి గారు ఏరని అడిగితే లేడమ్మా బయటకి పని నుండి వెళ్ళాడని చెప్పిందండి సార్. వెంటనే స్పీడ్ గా వెళ్ళిపోయారండి సార్. ఇంకా మా అత్తయ్య గారిని ఏమనలేదంట. మాస్కులు పెట్టుకుని వచ్చారు. మాస్కులు పెట్టుకుని ఓన్లీ కొల్లంగా కనిపించేలాగా బండి నెంబర్ కూడా కనిపించలేని విధంగా వచ్చి అడిగి వెళ్ళిపోయారండి సార్. వెళ్ళిపోయి ఇంకా 3 నెలల వరకు గొడవల సాగుతూనే ఉంది. మీ ఆయన కొట్టినప్పుడు నేను బతకని చంపేస్తాం ఇట్లా అన్నారా? అనే ఉంటారు సార్. నేను డెలివరీకి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను సార్. అత్తయ్య గారు కూడా లేరు. మా మామయ్య గారు ఉంటే ఆయన పనిచేసే వాళ్ళ దగ్గర ఉన్నారంట. అలా జరిగింది సార్. అది అలా 3 నెలల వరకు నాగపల్లి స్టేషన్ లో తేల్చేసుకున్నాం సార్. అయిపోయింది. ఎప్పుడు జరిగిందమ్మా? ఏ నెలలో జరిగింది? జనవరి నుంచి ఫిబ్రవరి వరకు. మొన్న జనవరి జరిగింది సార్. ఇంక ఈ మధ్యలో ఇదైతే జరిగిపోయిందో ఇంకా వాళ్ళకి మనకి ఇంకే గొడవలు లేవు సార్. ఇదంతా పోలీసులకు చెప్పారా మీరు? పోలీసుల ద్వారాగానే జరిగింది. తర్వాత తెలిసింది సార్, వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేశారు మన బండి మనకి. తర్వాత అట్లా కాదు, ఇప్పుడు పాప తప్పిపోయింది కదా, ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పారా? చెప్పాను సార్. వెంటనే వాళ్ళకి చెప్పాను, ఎవరి మీద అనుమానం ఉందంటే ఇలా జరిగింది సార్ అని వెంటనే వాళ్ళకి చెప్పాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు బెదిరించడం గానీ భయపించడం గానీ లేదు సార్.
నేను ఇంటి దగ్గర ఎవరు లేకపోయినా ఇద్దరు పిల్లలతో నేను ఒక్కదాన్ని సింగిల్ గానే ఉండేదాన్ని సార్. ఇక్కడ ఎవరైనా సమయానికి లేకపోయినా ఎప్పుడు ఎలాంటి భయం కానీ పాప మిస్ అవడాలు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. అన్న ధీమాతోనే పాపను కూడా ఆడుకుంటది కదా, ఆడుకొని అన్న విధంగా చిన్న పాపతో చూసుకోవడం వల్ల ఈ పాపని ఆడుకుంటది అన్నట్టుగా ఉన్నాను సార్. మరి ఏం జరిగిందో తెలీదు. చాలా విచిత్రంగా పాప అయితే కనిపించకుండా అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారం రోజులు అయిపోతుంది సార్ దాదాపుగా. పాప ఆచూకీ అయినా తెలియలేదు. మొన్న మంగళవారం సార్ కుక్క వచ్చింది. కుక్క వచ్చిన వెంటనే నేను వచ్చింది కదా ఆనందంతో, ఒకవేళ ఇంత చెకింగ్ ఉంది కదా కుక్కని అమ్మాయిని ఎక్కడన్నా వెళ్తే ముందు కుక్కని పట్టుకుంటే అమ్మాయి దగ్గర తీసుకెళ్తది కదా అన్న ఆనందం పడిపోయి కుక్కని పట్టుకోవడానికి ప్రయత్నించాను సార్. కుక్క అయితే ఫస్ట్ వచ్చి నా చున్నీ పట్టుకుంది. పట్టుకుని అంటున్నాను, నేనేం చేశాను కుక్క కానీ మళ్ళీ మిస్ అయిపోద్దని కుక్కని పట్టుకుందామన్న ఆనందంతో వెళ్ళి దగ్గరికి వెళ్ళాను సార్. తిరిగి దాన్ని రివర్స్ నేను ఇప్పుడు ఎత్తున్నానేమో అని రివర్స్ అయిపోయి నేను కరిచేసి అలా వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయినంటే మా ఆయన గారు డిపార్ట్మెంట్ పరిగెడితే వెళ్తే మా ఆయన గారిని కూడా కరవడానికి ప్రయత్నించిందంట. మళ్ళీ ముందుకెళ్ళిందంటే వెనక్కి తిరిగి చూసిందంట. మళ్ళీ ముందుకెళ్ళిందని కూర్చుందంట. అలా కూర్చొని ఆ తప్పులోంచి మరి ఎలా వెళ్ళిపోయిందో కనిపించలేదంట సార్. మళ్ళీ మొన్న నైట్ వచ్చింది సార్ కుక్క వచ్చి మొన్న మైండ్ వచ్చింది సార్ రావడం అయితే, కానీ మైండ్ అయితే డిస్టర్బ్ అయింది సార్. ఎవరైనా కొట్టుంటారో లేదా ఏదైనా జరిగి ఉంటుందో తెలియలేదు సార్. ఓకే, సో కుక్క ఇప్పుడు GPS పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్దామని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. అదే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదు సార్, అనుమానాలు అంటే మాకు గొడవలు కానీ నా ఫ్యామిలీ నుంచి కానీ అమ్మగారి సైడ్ నుంచి అత్తగారి సైడ్ నుంచి ఏ ఫ్యామిలీ గొడవలు కానీ ఏమీ లేవు సార్. గొడవ అంటూ ఉన్నదంటే ఆ కారు గొడవే. మరి ఇందులో ఎవరు చేశారన్నదే అనుమానించడానికి లేదు సార్. ఎవరితో మా గొడవలు కానీ విరోధాలు కానీ ఈ చుట్టుపక్కల ఎవరు నాకు ఎవరో తెలిసిన వాళ్ళు లేరు. ఊహించుకోవడానికి కూడా దారి లేకుండా పోయింది సార్. ప్రస్తుతం ఇంత గాలింపులో ఇంత చెకింగ్ లో దేశానికే పేరు వెళ్ళిపోయింది సార్. ఇంత చిన్న క్లూ గోరంత క్లూ కూడా దొరకడానికి మాకు ఛాన్స్ లేదు. ఇప్పుడు పాపకు సంబంధించిన కొన్ని వీడియోలు వస్తా ఉన్నాయి. మీ చిన్న పాపని ఉయ్యాల ఊపుతూ ఆ వీడియో కూడా మేము చూసాం. ఆ పాపకి ఆకలేస్తుంది పాలు ఇవ్వని చెప్పి అంత ముద్దుగా మాట్లాడుతుంది కదా. ఇంకా పాలు తాగుతుంది సార్ అమ్మాయి. ఈ అమ్మాయికి డబ్బా పాలు కలిపి పక్కన పెడితే సైలెంట్ గా పట్టిపోయి ఆ చెట్టు వెనకాల కూర్చొని కూడా తాగేసి వచ్చేసి అమ్మ తాగేసాను అని చిన్న స్లోగా చెప్పేసారు. ఇద్దరు పాలు తాగివ్వాలి సార్. మరి అలా అంత పాలు తాగి అమ్మాయిని మిస్ చేశారు అంటే మేము ఆ బాధ ఎంత ఉందో మా ఫ్యామిలీ మెంబర్స్ కి నాకు నా భర్తకి తెలుసు సార్ ఆ బాధ ఎంత పడుతున్నామని. ఈ వారం రోజుల నుంచి నేను ఏం ఫేస్ చేస్తున్నాను ఎలా ఉన్నాను అన్నది ఒక్కదానికి తెలుసు సార్ ఆ బాధ ఏంటో. సార్ మీ మీడియాకు అయితే నాదొక్క రిక్వెస్ట్, చాలా వరకు సోషల్ మీడియా కానీ ఇది వీడియోలు చేసేవాళ్ళు కానీ కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ ఒక్కటి సార్ బ్యాడ్ గా పెట్టే వాళ్ళకి ఒక్కటి సమాధానం సార్. నాది సమాధానం కాదు, రిక్వెస్ట్ అనుకోమనండి. తల్లి ఏడట్లేదు, తండ్రి ఏడట్లేదు, ఫ్యామిలీలో ఎవరు ఏడట్లేదు. తల్లి ఏదైనా చేసి ఉండొచ్చు, తండ్రి ఏదైనా చేసి ఉండొచ్చు అన్న వల్గర్ గా కామెంట్లు. ఒకసారి మీరు కామెంట్లు ఓపెన్ చేసి చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు. మా ఫోన్ లో నేను ఒక్కొక్కసారి చూస్తున్నాను. ఎంత వల్గర్ గా అంటే వస్తదన్న ధైర్యాన్ని కూడా నేను కోల్పోవాల్సి వస్తుంది సార్. నేను కెమెరా ముందు ఏడాలంటే ఎంత నేర్చానో ఈ 6 రోజులు బట్టి ఎలా ఉన్నానో తింటున్నానో తెలియదో అది నా ఫ్యామిలీ మెంబర్స్ కి నాకు తెలియాలి సార్ ఆ బాధ ఏంటో. మీరు చూసేసింది మీరు చెప్పేసింది వాళ్ళు అంటుంది ఏదైతే అంటున్నారో కొంచెం తగ్గించుకొని నా బాధను అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్లు ఏవైతే ఉన్నాయో బ్యాడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేస్తారని నా ఉన్న నమ్మకాన్ని నిలబెడతారని పాప రావాలని ఆశీస్సులు ఇస్తారని కామెంట్లు చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ కెమెరా ముందు నేను ఏడాలంటే పాపని చూసుకోవాలి సార్. నేను చిన్న అమ్మాయిని చూసుకోవాలా, నా హెల్త్ నేను చూసుకోవాలా, పిల్ల కోసం ఆలోచించాలా. ఇన్ని బాధల్లో నేను ఏ బాధని పడాలి సార్. కెమెరా ముందు ఏడట్లేదంటే నేను ఏడుతున్నానో ఏడలేదో బాధ ఉందో బాధ లేదో ఆ దేవుడికే తెలియాలి సార్. బ్యాడ్ కామెంట్లు ఏవైతే ఉన్నాయో బ్యాడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దయించి చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నాను. ఈ బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో అది తగ్గిస్తారని నా బాధను అర్థం చేసుకుంటారని నాదొక్క రిక్వెస్ట్. ఓకే, అది తల్లి బాధ మీరు చూశారు, ఎంత ఆవేదనగా మాట్లాడారో మీరు చూశారు. నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చి ఆ తల్లితో మాట్లాడుతుంటే 6 రోజులు
ఇంకొక రోజు అయితే వారం రోజులు అయిపోతుంది. 7 రోజులుగా తన బిడ్డ తన దగ్గర లేదు, అసలు ఎక్కడుందో కూడా తెలియదు, ఎటుపోయిందో కూడా తెలియదంటే నిజంగా ఏడ్చి ఏడ్చి ఆ తల్లి కన్నీళ్లు కూడా ఇంకిపోయి ఉంటాయి. చాలా బాధ కలిగించే విషయం. అసలు పోలీసులు కూడా అంతుపట్టట్ల ఏమైపోయింది ఏంటనేది. పెద్ద పెద్ద డ్రోన్ కెమెరాలు ఎగరేస్తున్నారు. మొత్తం 50 ఎకరాల ఈ పామాయిల్ తోట మొత్తం అణువు కూడా జల్లెడ పడుతున్నారు, కానీ దొరకలేదు. ఎవరి మీద అయితే అనుమానం ఉందో కారు విషయంలో ఏదో గొడవ జరిగిందంట, వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, కానీ ఇంకా కనీసం ఒక్కటంటే ఒక క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తల్లి చాలా బరువైనటువంటి హృదయంతో మాట్లాడుతోంది. నాకెంత బాధ ఉన్నా కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. తల్లి ఏడవట్లేదంటే తల్లి ఏదో చేసి ఉంటుందని చెప్పి అని ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి అట్లా చేయకండి. అవసరమైతే ఇక్కడికి వచ్చి ఏదన్నా పోలీసులకి మాకేదన్నా హెల్ప్ చేసి పాపను త్వరగా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి, కానీ ఈ విధంగా ఇంకా మా నమ్మకాన్ని, మా భరోసాని కొంగదీసే విధంగా దయచేసి బ్యాడ్ వీడియోలు మాత్రం చేయొద్దని చెప్పి ఆ తల్లి రిక్వెస్ట్ చేస్తుంది. సో పోలీసులతో ఇంతకుముందు నేను మాట్లాడాను. వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పాప ఫోటోని ఆ కుక్కకి కూడా చూపించి ఆ కుక్కని తోటలోకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ పాప సేఫ్గా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.